జీవితాన్ని విధి రోడ్ల మీదే బ్రతుకై నడవలేక ఎలా కూలబడేలా చేసిందో చూడండి. ఆకలి తీర్చుకొనుటకై సంకలో చెత్త వేసే సంచులతో కనిపిస్తున్న ఈ వృద్ధ శరీరాన్ని కూడా ఒక్కసారి చూడండి. నిరాశ నిస్పృహలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరికో తన వేదనను చెప్పుకుంటూ కనిపిస్తున్నాడు. కాలం మార్చిన తన వింత జీవితానికి చేసిన కర్మలే పాప ప్రాయశ్చిత్తమని చింతిస్తున్నాడు కాబోలు. తన జీవితానికి వెలుగు రేఖలు అందించే దివ్య రథం అతని వద్దకే వచ్చి ఆగింది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బందిలో ఒకరు అతనితో మాట్లాడుతున్నాడు. సాయం చేస్తాం, మాతో వస్తావా? 3 పూటలా తిండి పెట్టేస్తాం, నీకు రక్షణ కల్పిస్తాం అని నచ్చజెప్పి తనని వ్యానులోకి ఎక్కించుకొని పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి నడిపించారు. ఈ పుణ్యభూమిలో కాలుమోపిన ఈ వృద్ధునకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మను ప్రసాదింపజేసే కార్యానికి సిద్ధపరిచారు. తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే విచిత్రంగా అనిపించిందేమో. తనలో తానే నవ్వుకుంటున్నాడు. గతం గుర్తొచ్చిందేమో. మౌనంగా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. తన జీవితాన్ని ఈ స్థితికి దిగదార్చిన కాలాన్ని నిందిస్తూ జరిగే పరిణామాలను ఊహిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. క్షౌరకుడు పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరింపజేశాడు. తలారా స్నానం చేయించాడు. ఇద్దరూ కలిసి మురికిబట్టిన శరీరాన్ని సబ్బుతో రుద్ది రుద్ది శుభ్రపరిచారు. మహాదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి మామూలు మనిషి ఆకారంలోకి మార్చి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంతకు తరలించారు. శివనామాన్ని తన నుదిటిపై అద్దించుకున్నాడు. ఉడికిన శరీరం గదా, వణుకుతూ కనిపిస్తున్నాడు. సేవా సిబ్బంది గంగాజలాన్ని అందించుచూ ఉండగా ఈ మానసిక వైకల్యుడు ఆ వణుకుతున్న చేతులతోనే చెంబును జాగ్రత్తగా పట్టుకొని తన మనసులో ఉన్న ఆవేదనంతా స్వామికి చెప్పుకుంటూ జలాభిషేకం చేశాడు. అయ్యా, చేసిన పాపాలను క్షమించు, తప్పైతే నన్ను శిక్షించు, నా కర్మ ఇలా కాలింది, నీ పాదాలు పట్టుకుని బతిమాలుతున్నా, నాకు దారి చూపించవా స్వామి అని వేడుకున్నాడు. మురిసిన శివయ్య ఈ మతిలేని మనిషికి నూతన జన్మను ప్రసాదించాడు. హారతి ఇప్పించి ఆ బిడ్డను ఆశీర్వదించాడు. మనసారా కళ్లకు అద్దుకొని స్వామిని దర్శించుకున్నాడు. తన జీవితానికి అమ్మా నాన్న లాంటి ఒడి దొరికే భాగ్యాన్ని పుణ్యక్షేత్రం దక్కింపజేసింది. తన జన్మ ధన్యమయ్యింది. ఇప్పటి నుండి ఈ బిడ్డ పుణ్యక్షేత్రం బిడ్డగా అంగీకరించబడి నూతన జీవితాన్ని కొనసాగించుటకు సిద్ధమైనాడు. ఎందరో జీవితాలను మారుస్తున్న పుణ్యలింగేశ్వరుని ఆశీర్వచనాలు, ఆయన అనుగ్రహం ఇలాంటి బిడ్డల కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. లింగేశ్వర స్వామినే నమః.